స్వామియే శరణమయ్యబ్బా! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పేజవాడ బుల్లెమ్మ. మన ఇంట్లో జరిగిన చిన్న పడి పూజ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ముందుగా అయితే స్వామివారి కోసం దండలైతే తయారు చేస్తున్నాను. ఇంట్లో ఎలాగో అలంకారం కోసం వారం వారం చామంతులు, బంతులు తీసుకొస్తున్నాం గదా! దాంతోనే దండ ప్రిపేర్ చేద్దామని స్వాములు ముగ్గురికి కూడా చామంతులతో దండలైతే తయారు చేసేసాం. ఈలోపు మా చిన్న స్వామి అండ్ మా బుడ్డోడు కలిసి అక్కడ అలంకారం అయితే స్టార్ట్ చేశారు. గోవిందనామాలు, శంకు చక్రాలు వేశారనమాట. సో, అలంకారం అయిన తర్వాత ఆ గోవిందనామాల మీద అరటికాయ కూర అరటికాయ ఉంటుంది గదండీ! దాన్ని ఒక అరటికాయని 3 ముక్కలు చేసి అలా మెట్లులా పెట్టి దాని మీద కర్పూరం అయితే పెట్టారు. అంటే నాకున్న దానిలో నేను స్వామివారికి చేసుకుంటున్న పడి పూజ. బయట మామూలుగా ఎంత అవుతుంది ఏంటి అని కనుక్కుంటే 40,000, 50,000 బాంబు పేలుస్తున్నారు. సో, అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నాను. ఇందులో తప్పులేమైనా చేసుంటే దయచేసి క్షమించండి. అయ్యప్పని కూడా నిన్న క్షమాపణ అదే అడిగాను. నాకున్న దానిలో చేసుకున్నాను. ఇది చేయలేదు, అది చేయలేదు అనైతే ఎవరు ప్లీజ్ దయచేసి పాయింట్ ఔట్ చేయొద్దు. చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ మా ఇంటికి పడి పూజకొచ్చిన భక్తులందరూ ఈ చిన్న మణికంఠలే అనమాట. వీళ్ళ గోల గోల కాదు. పాపం 5కి ఆడుకుంటుంటే ఇంట్లో పూజ ఉంది రమ్మనంగానే అందరూ మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసారు. బుజ్జి బుజ్జి మణికంఠలు. వాళ్ళు రాగానే ఇంక భజన అయితే స్టార్ట్ చేశారనమాట. భజన మీన్స్ పూజ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసారు. ముగ్గురివి అష్టోత్తరాలు తెలిసిందే కదా! ఆ స్తోత్రాలు అయిన తర్వాత శరణఘోష, శరణఘోష అయిన తర్వాత ఇక అభిషేకాలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో, శరణఘోష అయిన తర్వాత 4, 5 పాటలు కూడా పాడారండోయ్! అదిగోండి భజన చేస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. రేయాంష్ మాత్రం అయ్యప్ప అంటూనే ఉన్నాడు. సో, శరణఘోష అయిపోయిన తర్వాత 4 పాటలు పాడారనమాట. ఆ 4 పాటలు పాడిన తర్వాత స్వామివారిని తీసుకురావడానికి వెళ్ళారు. మన ఇంట్లో చిన్న మణికంఠుడు కూడా ఉన్నారు. ఆయన్ని తీసుకురావడానికైతే వెళ్ళారు. పిల్లలందరూ కలిసి ఆయన్ని తీసుకొస్తున్నారు. ఈలోపు మా బుజ్జిది మళ్ళీ మీకు అలంకారం చూపిస్తుంది స్వామివారిది. అందులో బుధవారం కూడా కదండీ! ఇంకా కొంచెం స్పెషల్‌గా చేస్తారు. మా బుడ్డోడి నెత్తి మీద స్వామివారిని పెట్టారనమాట. డాన్స్ వేసుకుంటూ తీసుకురావాలి. మా వాడికి చచ్చే సిగ్గు. అస్సలు మాట్లాడు. అలవాటైతే మాత్రం వదలడు. అట్లా ఉంటది. సో, మా వాడు స్వామిని తీసుకొచ్చేస్తే వీళ్ళందరూ కలిసి వాడి చుట్టూ డాన్స్ ఏస్తున్నారు. యాక్చువల్లీ ఇది మా మావయ్య వాళ్ళ ఇంట్లో పూజ చేసినప్పుడు చూసా. కన్యస్వాములందరూ అలా డాన్స్ ఏస్తూ స్వామివారిని తీసుకొస్తారు. సో, ఇక్కడ కన్యస్వాములు వీళ్ళిద్దరు కన్యస్వాములే. సో, ఎప్పుడు మేమే తీసుకొస్తున్నాం కదా! భజనలకు వాటికెళ్ళినప్పుడని ఈసారి పిల్లలకి అవకాశం ఇచ్చారు. స్వామివారిని అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ నీరాభిషేకం చేశారు. ప్రతి అభిషేకం అయిన తర్వాత హారతి అయితే ఇచ్చారనమాట. ఇప్పటికే వీడియో చాలా లెంతీ వచ్చింది. అందుకని నేను అవన్నీ చూపించలేదు. చాలా చాలా తక్కువగా చూపిస్తున్నాను. ఫస్ట్ విభూదాభిషేకం చేశారు. మళ్ళీ చెప్తున్నాను మాకు తెలిసిన దాంట్లో చేసుకున్నాం. ఉన్న దాంట్లో చేసుకున్నాం. తప్పులేమన్నా చేసుంటే గనక క్షమించండి. ఫస్ట్ తర్వాత చందనాభిషేకం చేసాం. పాపం వాళ్ళందరూ తక్కువే కలిపారు. నేనే వాటర్ ఎక్కువ వేసేసరికి గంధం బాగా లూజ్ అయిపోయింది. ఆ తర్వాత పసుపు, కుంకుమ అభిషేకం చేశారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ పక్కన బట్టలు ఉతుకుతున్నారు. సౌండ్ వస్తూనే ఉంటుంది. పట్టించుకోమాకండి. చందనం, విభూది, పసుపు, కుంకుమ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి హారతిచ్చి స్వామివారిని వాటర్తో మళ్ళీ నీళ్లు పోసి స్వామివారిని అంతా శుభ్రం చేస్తున్నారనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. స్వామివారిని అదంతా అయిన తర్వాత మళ్ళీ స్వామివారిని అందులో పెట్టి పాలాభిషేకం, పాలు, పంచదార ఇది అనుకోకుండా అప్పటికప్పుడు మేము అనుకున్నాము. మొద్దు నుంచి ప్లాన్ లేదు. పెరుగు ఒకటే మిస్ అయింది పంచామృతాల్లో. యాక్చువల్లీ మార్నింగ్ అనుకుంటే పెరుగు తోడు పెట్టేసేదాన్ని. బట్ అప్పటికప్పుడు మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ చేసాం ఇది అనుకోకుండా. సో, తేనె, నెయ్యి, పంచామృతాల్లో పాలు, పంచదార, ఆవు నెయ్యి, తేనె అయితే వేసామండి. తర్వాత ఇక కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయలు కొడుతున్నాం కదా! కొబ్బరి నీళ్ళు. ఇక ఆ తర్వాత ఉన్న ఫ్రూట్స్ యాపిల్, దానిమ్మ, అరటి, సపోటా, బాదం, జీడిపప్పు, ఇంకేంటి ఖర్జూరం ఇట్లా ఉన్నవన్నీ తీసుకొచ్చి ఆ పిల్లలందరి చేత అభిషేకం అయితే చేయించారు నిన్న. గుడియా, భవి, రేయాన్స్, జిష్ణు అండ్ మా బుజ్జిది. ఇంకో విషయం ఏంటంటే మొన్న లాస్ట్ వీక్ ఒక ఇంట్లో నేను చిన్న అభిషేకం చేయించుకొని సర్ది పెట్టుకున్నాను. ఎవరికి అంటే వారాహి అమ్మవారి గుడిలో ఉన్న భవానీలందరికీ కూడా. యాక్చువల్లీ ఆ వీడియోస్ ఇంకా నా దగ్గర రాలేదు. అందుకే మీకు షేర్ చేయలేదు. అప్పుడు మా బుజ్జిది స్కూల్కి వెళ్ళి అసలు పాపం ఎంత పర్మిషన్ అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఈసారి మాత్రం మా బుజ్జిది, మా బుడ్డోడు అభిషేకాలు చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే రేపు ఆదివారం ఎట్లాగో మా స్వాములు ఇరుముళ్ళు పిల్లలు మిస్ అయ్యారని చాలా ఫీల్ అయ్యాను అభిషేకాలు చేయలేదు అని. ఆ కోరిక కూడా నెరవేరింది. అండ్ దానిమ్మ గింజలు లాస్ట్లో సపోటాలు వేస్తున్నారు స్వామివారు. స్వామివారి అభిషేకాలు అయితే అయిపోయాయి. స్వామివారి ప్రసాదం కలుపుతున్నాం అనమాట మేము పంచడానికి. మాకు తోచిందాల్లో మళ్ళీ చెప్తున్నాను మేము చేసుకున్నాం. ఇందులో అది అయ్యలేదు, ఇది అయ్యలేదు వద్దు. ఈలోపు స్వామివారిని మళ్ళీ శుభ్రం చేసి మనకి చిన్న మా బాబుకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ స్వామివారికి క్యూట్ బట్టలు నాకు ఎంత బాగా నచ్చాయో ఈ వంటంలో.
చక్కగా వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాను. ఆ బుజ్జి మణికునికి ఆ బట్టలు వేసి ఆ దండ మనం కూర్చున్న మాలదండ వేసిన తర్వాత పూలాభిషేకం అయితే చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. శరణమే స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ అరుస్తూ గోల చేస్తూ స్వామిని అయితే మాత్రం బాగా పూజించారు. నేనైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు అందరూ పెద్ద మాతలు భవానీలు ఉన్నారు. వాళ్ళ భజన ఒకలా ఉంది, పిల్లలందరూ చేస్తుంటే భలే సందడిగా అనిపించింది. సో స్వామివారి భజన అయితే ఇలా అయింది. ఫస్ట్ టైం మాల వేసుకున్నాము. ఇద్దరు కన్యస్వాములు చేయగలనా లేదా అనుకున్నాను. బట్ భవనక్క, ఇందిరక్క, మణిగారు వాళ్ళ తోటికోడలు, మా అపార్ట్మెంట్లో వాళ్ళు, స్వప్న గారు అండ్ జ్యోతి ఆంటీ, మళ్ళీ అన్నయ్య వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళు అండ్ మణిగారి వాళ్ళ తోడికోడలు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. నిజంగా మీరందరూ చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మాతో పాటు మీ అందరికి కూడా స్వామివారి హారతి అండ్ 18 మెట్లు వెలిగించేశారు. ఫస్ట్ వారం చేద్దాం అనుకున్నాను. భుజదానికి టైఫాయిడ్, తర్వాత బొడ్డోడికి ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఫీవర్స్ రావడం వల్ల నేను చేయలేకపోయాను. ఆఖరికి దీక్షలో లాస్ట్ బుధవారం అయితే మేము ఈ పూజ చేసుకోగలిగాం. స్వామియే శరణమయ్యప్ప. మాతో పాటు మీ అందరికి కూడా స్వామివారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారికి నైవేద్యం సేమియా పాయసం చేశాను. పాయస ప్రియుడు కదా ఆయన, అందుకని సేమియా పాయసం అండ్ అభిషేకం ప్రసాదం అండ్ బుడ్డగాళ్ళందరికీ బిస్కెట్స్ అండ్ లాలీపాప్స్ అయితే పంచిపెట్టేశాను. మా పూజ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి.